నుంచి మొన్న వరకు కల్కి మూవీ వరకు కూడా జనరల్ గా మీరు కూడా అబ్బాయిలు ఇంటర్వ్యూ చేస్తారు, అబ్బాయిలు ఇంటర్వ్యూ చేయడానికి ఇష్టపడతారు కదా అమ్మాయిలు. బట్ అమ్మాయిలు మీరు ఇంటర్వ్యూ చేయండి, ప్రభాస్ విషయంలో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వ్యూ చేస్తారు. మేబీ నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ 10th తెలియదు కానీ బట్ నేనైతే చాలా చాలా పెద్ద ఫ్యాన్ ప్రభాస్. ప్రతి ఎన్టీఆర్ అది మీరా లేనా హ్యూమన్ ఉంటుంది. ఈ రోజు వరకు కూడా అందరూ ప్రభాస్ గారు పెళ్ళప్పుడు అంటానే ఉన్నారు కానీ ఆయన ఇంత కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇంత సింపుల్ చెప్పండి ఆయన అసలు ఎంత క్రేజ్. సరే అబ్బాయిలను కదా అమ్మాయిలను కదా ఎంత క్రేజ్ ప్రభాస్ అంటే అసలు. అంటే అనుష్క గారితో పెళ్లి అవుతుంది సార్ అన్ని కాంట్రవర్సీస్ అండి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ దట్. నేను ప్రభాస్ కి పెద్ద పాజిటివ్ క్వశ్చన్స్ అడగండి ఆన్సర్ చేస్తాను. అనుష్కతో పెళ్లి అవుతా ఇంకొకరితో పెళ్లి అవుతుంది అంటే చాలా రోజులు నడిచింది కదా సార్. పెళ్లి అనేది పర్సనల్ మ్యాటర్ కదా. ఆయన ఇష్టం ఓవరాల్ గా ప్రభాస్ అని పేరు అంటేనే ఇష్టం. వస్తుంది కదా మిలిటరీ గెటప్ లో, మరి ఎలా ఉండబోతుంది ప్రభాస్ కావచ్చు, కల్కి 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈశ్వర్ మూవీ నుంచి ప్రభాస్ అంటే ఫీలింగ్ ఫ్యాన్. ఎందుకంటే డే 1 నుంచి ఆయన బేసిక్ హీరో సినిమా పక్కన పెడితే భీమవరం రాజు ఆయనకు అక్కడ మర్చిపోయింది. మీరు ఇదే ఇంటర్వ్యూ అక్కడికి తీసుకుని భీమవరంలో ఇదే టాపిక్స్. అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న మరి పవన్ అన్న పక్కన ఓజీలో వస్తున్నారని చెప్పేసి ఒక రూమర్స్ నడుస్తున్నాయి. ఒకవేళ ఓజీలో ప్రభాస్ అన్న ఉంటే ఇద్దరు ఫైర్ ఎలా ఇలాంటి ఇంటర్వ్యూలు ఒక thousands lakhs లో తీసుకోవాల్సి వస్తుంది. మీరు బిజీ అయిపోతుంది. ఏం కాదు యాక్చువల్లీ ఇలా బయటకు వచ్చిన ఎట్లా ఉంది ఎలా ఉంది క్యూరియాసిటీ ఎక్కువ అయిపోతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా బాగా ఫేమస్ అయిపోతుంది. అంటే ఈ మధ్యలో ఫేక్ చూసేది తక్కువ, ఫీల్ అయ్యేది ఎక్కువ. తర్వాత జడ్జిమెంట్లు అయితే చెప్పక్కర్లేదు. నా ఇంటర్వ్యూనే ఎవరైనా చూసారు నాది ఫైనల్ అనుకుంటా. అట్లా కదా ప్రభాస్ అంటే చూస్తుంటే యాక్షన్ లో సూపర్ ఆయన ఎందులో తక్కువ అండి. కామెడీలో తక్కువ, రొమాన్స్ లో తక్కువ, యాక్షన్ లో తక్కువ. స్టార్టింగ్ లో ప్రభాస్ బాగా డాన్స్ చేయలేదు. బెస్ట్ పేరు అంటే ఎవరైనా చెప్తారు అందుకోసం ఆ రూమ్ వచ్చిందంటారా గురించి ఎందుకు లేదు మేడం. ఇప్పుడు ప్రభాస్ గారు యాక్ట్ చేసిన సినిమాలో ఏ హీరోయిన్ తో బాగా సెట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ప్రభాస్ గారితో పనిచేయడం హీరోయిన్ ప్లస్. ఫలానా హీరోయిన్ వల్ల ప్రభాస్ కి అలానట్లే పేరు బాగుంది. తమన్నాని తీసుకోండి, ప్రభాస్ కి సూటబుల్ హైట్. బట్ ఎంత క్లిక్ అయింది అది బాహుబలి 1 లో ఆ సాంగ్. అసలు అంటే వాళ్ళిద్దరిని గ్రీన్ పెట్టి నడిచారు, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టి నడిచారు కదా. బట్ స్టిల్ ఆ సాంగ్ ఎంత క్లిక్ అయింది. ఫస్ట్ అన్నారు తమన్నా, ఇంకా హైట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కృతి సనన్ ఉన్నారు, చాలా మంది బాలీవుడ్ నుంచి తీసుకోవచ్చు కదా. ఎలాంటి అమ్మాయి వస్తే ఏ హీరోయిన్ లో ఉండాలని సార్ ప్రభాస్ కి వైఫ్ అవ్వాలంటే లక్ ఉండాలి. ఎవరికైనా చూద్దాం. ఇప్పుడున్న హీరోయిన్లలో ఈ అమ్మాయి ఇలా ఉంటే హీరోయిన్ లా ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటారు కదా? అది చెప్పలేమండి, అదైనా పర్సనల్. మనం జడ్జి చేయాలి. ప్రభాస్ గారు డైరెక్ట్ గా మీకు చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభాస్ గారా అందరం పెద్ద ఫ్యాన్స్ అండి ప్రభాస్ గారు. మీరు చెప్పడమే ఉండదు, ఆయన సినిమాలు చేయడం మేము చూడటమే ఉంటుంది. ఫస్ట్ డే వెళ్తారా మేడం? ఫస్ట్ డే వెళ్తారా? మన ప్రీమియర్ షోకి. ఓకే అమ్మా, ఇప్పుడు ప్రభాస్ గారు చేసిన సినిమాలో ఏ సినిమాలో లుక్ చాలా బాగుందని మీరు అనుకున్నారు? ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లుక్. ఇప్పుడు ఈశ్వర్ తీసుకోండి, మన చార్మినార్ మాస్ అబ్బాయి ఎలా ఉంటాడు అక్కడి నుంచి తీసుకుంటే ఈ రోజు కల్కి వరకు సూపర్ ఉంది. ఈ పోస్టర్ చూడండి, ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ ఒకసారి పవన్ కళ్యాణ్ ఓజీలో ప్రభాస్ అన్న ఇద్దరు ఎలా ఉంది? లుక్ ఎలా ఉంది? చాలా పెద్ద ఫ్యాన్. ఎలా ఉందమ్మా? మీరు ప్రభాస్ గారి గురించి అడిగారు కాబట్టి ప్రభాస్ కూడా నాకు అంటే ప్రభాస్ గారు రీసెంట్ లుక్ చూసారా? అరే ఒక్కరే అడగండి అమ్మా, ఇది చూసి చెప్పండి. ప్రభాస్ అన్న పవన్ అన్న ఓజీలో ఉంటే ఎలా ఉంటుంది? ఈ యొక్క పోస్టర్ ఇలాగే ఉండాలి కాంబినేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పుష్ప పుష్ప 1 లో శిఖావతి బాగా హైట్ చేశారు. పుష్ప 2 లో నా ఒపీనియన్ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఓవరాల్ ఒపీనియన్. కొంచెం ఎందుకో విలన్ డామినేట్ చేయలేదు అనిపించింది. కాన్వర్జన్ ఎక్కువ అయిపోయాడు అనిపించింది. ఇలా ఉంటే థ్రిల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం విజయ్ సేతుపతిని తీసుకున్నారండి, ఆయన తమిళ హీరో అయినా ఎన్ని క్యారెక్టర్లు వేస్తారండి. విజయ్ సేతుపతిని అది ముట్టుకోదు ఈ ముట్టుకోదు క్యారెక్టర్
అట్లా ఉండాలి హీరో అన్నతో. ఇప్పుడు మన జూనియర్ అంటే విలన్ గా చేస్తున్నారు ఇక్కడ మన బాలీవుడ్ అన్ని రోజు చేయగలుగుతానే కదా ఒక మనిషి. మామూలుగా మనలాగా ఉంటే ఇంకా హీరో ఎందుకు అవుతాడు చెప్పండి. మరి స్పిరిట్ ఎలా ఉండబోతుంది మరి సందీప్ రెడ్డి వంగ యానిమల్ అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి తీసేదే 3 years 4 years సినిమా, అది డెఫినెట్లీ బ్లాక్ బస్టర్స్ అవుతాయి. దాని నుంచి మనం అందరి గురించి మనం కమెంట్ చేసేంత ఉందంటారా? ఇందులో 3 డైరెక్టర్లు పనిచేస్తున్నారు స్పిరిట్ కి.